మళ్ళీ నిన్న మాట్లాడుతూ మెడికల్ కాలేజ్ నేనే తీసుకొచ్చానని అంటాడు. మెడికల్ కాలేజ్ కట్టను అని నువ్వే అంటావు, పీపీపీలో ఇచ్చేస్తానని నువ్వే అంటావు. ఒకవేళ ఒకటో రారో ఏదైనా ఓపెనింగ్ దీనికి వస్తే అది ప్రారంభించి ఇదంతా నా దయ వల్లే అంటే. మీకు మొదటి నుంచి అలవాటు ఏంటంటే ఎవరికో పుట్టిన బిడ్డకి మీరు పేరు పెట్టుకునే అలవాటు. మీకు పుట్టింది ఒకరికి, చెవిలో పేరు చెప్పింది మాత్రం మీరు. మరి మీకు ఆ రోజు కేవలం అమరావతితో పాటు విశాఖపట్నం లాంటి ప్రాంతం లేదా కర్నూలు లాంటి వెనుకబడినటువంటి ప్రాంతం ఇవి కూడా అభివృద్ధి చెందాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే అమరావతిని తీసేశారు. అమరావతి రాజధాని పోయింది, జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనేటువంటి మాటలు మాట్లాడారు. మరి దీన్ని ఏమనాలి? దీనికి ఏమైనా పేరు పెట్టగలమా? ఈరోజు జరుగుతున్నటువంటి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలకి మీకు ఏం పేరు పెట్టాలి? అంతకంటే పెద్ద పేరు ఏదైనా ఉందేమో అని చెప్పి చూసాం, దొరకట్లేదు. నీ పేరే చెప్తుంది. సైకో కంటే పెద్దది ఏముందని అంటే చంద్రబాబు అనే చూపిస్తుంది. అంటే ఇలాంటి కొడుకు గురించి ఇంకా చెప్పాల్సినటువంటి పని లేదు. ఆ నార్త్ కొరియాలో కిమ్ ఉంటాడు, ఈయన ఆంధ్ర కిమ్. ఈయన నియంత్రణతో పరిపాలన. నాయకులు కనిపిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనిపిస్తేనో లేదా ఎవరైనా మాట్లాడితేనో వాళ్ళ మీద ఏ రకంగా కేసులు పెట్టాలి, ఏ రకంగా వారి మీద కక్ష సాధింపు చర్యలు చేయాలనేటువంటిది వారి తాపత్రయం. ఆయన అంతా ఆ రాజ్యాంగం చూస్తాడు. ఎవరికి ఏది కట్టబెట్టాలో 99 పైసలు భూమి ఇచ్చేస్తారు. ఈరోజు మెడికల్ కాలేజీలు, ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఆర్టీసీ లాంటి భూములు తీసుకొని వచ్చి లూలు లాంటి గ్రూపులకి ఇచ్చేస్తారు. రియల్ ఎస్టేట్ సంస్థలకేమో 10 కోట్లు 20 కోట్లు ఉన్నటువంటి భూములు 50 లక్షలకి ఇచ్చేస్తారు. మీ అబ్బా జాగిరా ఏమన్నా?